మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఏప్రిల్ మాసం, విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? లాభ నష్టాలు, మంచి చెట్లు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో గడిచిన 2023 ఆగస్టు నుండి మీ వ్యవస్థ బాగాలేదు అంటే యాక్సిడెంట్స్ కావచ్చును, కాళ్ళకు దెబ్బలు తాకడం కావచ్చును, ఏమైనా లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ కానీ, బిజినెస్ అద్భుతంగా జరగడం కానీ, కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం కానీ, ఇలాంటివి కొన్ని గుడ్ ఉన్నవి, కొన్ని బ్యాడ్ ఉన్నవి. మరి ఈ క్రమంలో మరి ఈ ఏప్రిల్ నెల శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చూసుకున్నట్టయితే కొంతమేర గురుబలము తక్కువగానే ఉన్నది. సో ఏదో విచారంగా, ఏదో డల్గా ఉండడము, లైక్ ఏదైనా దగ్గర దాకా వచ్చి పనులు మిస్ అయిపోవడాలు కానీ, ఇలాంటివి కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. కనుక ఈ క్రమంలో ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చినటువంటి సందర్భంలో వాడిని ఎత్తి మీద ఒక గ్యాస్ సిలిండర్ పెట్టడమో, లేదా 25 కిలో రైస్ బ్యాగ్ పెట్టడమో, నువ్వు నడువురా అంటే పాపం వానికి జ్వరమే వచ్చింది, వానికి చేతన అవ్వటం లేదు, వాడు ఎట్లా నడుస్తాడు? ఇట్లా నేను చెప్పే విషయం ఏంటంటే, టైం బాగాలేదు, గురుబలం లేదు, శని బలం ఎక్కువగా ఉన్నది. ఎట్లా ఎక్కువగా ఉన్నదంటే శని వాస్తవానికి అస్తమిస్తున్నాడు. ఇది నేను యాక్చువల్గా వేరే వీడియో వేయాలి, దీని మీద 12 రాశులు చేయాలి మనం. శనైశ్వరుడు అస్తమిస్తూ ఉన్నాడు మీనరాశి నుండి మేషంలోకి ఉదయించబోతున్నాడు. మరి ఈ తరుణంలో మీకు అష్టమ శని ప్రారంభం కాబోతున్నది. ఎవరైతే మీ దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం కాబోతున్నారు, ఎవరినైతే నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు మీకు నమ్మక ద్రోహం చేసే పరిస్థితి ఉంది. పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి బిజినెస్ కాస్త ఇది విడిపోయేటువంటి దాఖలాలు ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే జరిగే పరిస్థితులు అయితే ఉన్నవి ఖచ్చితంగా కూడా. సో రాబోయే రోజులలో మీ వ్యక్తిగత జాతకాన్ని నమ్ముకొని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కన్యా రాశి వారు ఇంకా వివాహ ప్రయత్నాలు, లైక్ ఇంకా అలాంటి విషయాలన్నీ కూడా మనం ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇక ఈ రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అంటారు? ఏ తేదీల్లో ప్రయత్నిస్తే బాగుంటుంది అంటారు? వివాహ ప్రయత్నాలు కన్యా రాశి వారికి తండ్రి లేని సంబంధాలు ఏమైనా వచ్చాయా విచారం చేసుకోండి. ఈ యొక్క వివాహ ప్రయత్నాలలో గతంలో ఏమైనా గత 2024-25లో దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ ఇలాంటి దాఖలాలు కూడా ఉంటవి. ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి వివాహ బలము ఉన్నది. సో ఖచ్చితంగా 1-2 సార్లు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ముందుకెళ్ళండి. వీరికి కూడా నెంబర్ 5, నెంబర్ 1 బాగుంటుంది. ఈ డేట్స్ బుధవారాలు, ఆదివారాలు కలిసి వచ్చేటువంటి రోజులు. అదేవిధంగా నెంబర్ 2, నెంబర్ 8 మాత్రం జాగ్రత్త. 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ డేట్స్లో జన్మించినటువంటి వారు, అంటే మీ వ్యక్తిగత జాతక రీత్యా మీది ఒకవేళ ఏ17, ఏ15, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 2 అంటే మీకంటూ వేరే లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒక 100 మందిని నేను చూసిన నెంబర్ 5, నెంబర్ 2 వివాహం చేసుకొని ఎదుగు బొదుగు లేకుండా ఉండేటువంటి వారిని, నెంబర్ 1, నెంబర్ 8 రిలేటెడ్ వివాహం చేసుకొని ఎదుగు బొదుగు లేకుండా ఉండేటువంటి వారిని నేను చాలామందిని చూశాను. కనుక అది మీరు గమనించుకోండి. ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు ఏప్రిల్ మాసం కన్యా రాశి వాళ్ళకి? బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి, చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో ఎవరో మీకు తారసపడినా, ఎవరినో నమ్మినా, వీరు నాకు న్యాయం చేస్తాడు అని మీ సర్వస్వం వారికి అర్పించిన స్త్రీలైనా పురుషులైనా, డబ్బులు కానీ ఇంకా అధికంగా ముందుకు వెళ్ళినా కూడా ఇప్పుడు వారి మూలకంగా మానసిక బాధ, మానసిక క్షోభ ఉండబోవడానికి
ఇది ఒక తొలిమెట్టు ఈ ఏప్రిల్ నెల. కనుక ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉండండి. గురుగారు, ఇక దాంపత్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఏప్రిల్ మాసం ఈ కన్యా రాశి వాళ్ళకి? ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి దాంపత్య జీవితాన్ని చూసుకున్నట్టయితే వీరికి వాస్తవానికి కూడా భార్యాభర్తలలో కొంత అనుమానం కానీ అనుమానాస్పద విషయాలు ఏవైనా తారసపడడం కానీ జరిగినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి గతంలో పోల్చుకుంటే. ఇప్పుడు వాస్తవానికి దాంపత్య జీవితంలో ఎవరో ఒకరు బట్టగాల్చి మీద వేయడం కానీ లేదా ఎవరో ఒకరు మీకు ఒక రూమర్స్ రిలేటెడ్ కానీ క్రియేట్ చేయడం కానీ చెప్పలేం, ఇది అది అని చెప్పలేం. కానీ మొత్తానికైతే కొంత 50-50 ఛాన్సెస్ బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. గురుగారు, ఈ నెల ఏప్రిల్ మాసం కన్యా రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఏమన్నా కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు? కొనొద్దు, అనుకూలంగా ఉండదు. ఈ టైంలో 1-2 సార్లు మీ వ్యక్తిగతంగా మీరు జన్మించినటువంటి జాతకాన్ని చెక్ చేసుకోగలరు. ఎందుకు చెప్తున్నాను అంటే, సింహరాశి వారిని అడగండి ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారో గడిచిన 2.5 సంవత్సరాలు, గడిచిన 4 సంవత్సరాలు. మీకంటే కొంచెం అప్డేట్గా ఉంటారు వాళ్ళు. అంటే మీకంటే ముందు ఆల్రెడీ అష్టమ శనిని అనుభవించారు. ఇలాంటి ఇబ్బందులు ఏమిటి అనేది మీరు నా వీడియోస్లో కింద కామెంట్ చూసినా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ క్షణము బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండా ఇప్పుడు వెనకడ ఒక కథ ఉండే, బావిలో పిల్లో కుందేలో ఏదో చిన్నతనంలో చెప్తే ఆ సింహం కాస్త వెళ్ళి బావిలోకి చూసి సింహం ఎట్లా చెప్తే అట్లా చెప్తుంది. గుర్తుందా? ఆ నీడ దానికి నీటిలో కనబడుతుంది. కనబడి ఇది ఎట్లా అరిస్తే అక్కడ అట్లా అరుస్తుంది, సౌండ్ వినబడుతుంది. నువ్వు నా రాజ్యానికి వస్తావా అనే విధంగా ఆ పులి కాస్త సింహమో పులి అలా దూకేస్తుంది బావిలో. అమ్మయ్యా సింహం బెడద అయిపోయింది అనే విధంగా. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఎవరిని చూసినా సత్యం అనిపిస్తుంది. ఇక్కడ నా పాయింట్, ఎవరో బావ వచ్చిండు అనుకుందాం, బావ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి బాగుంటుంది, సూపర్ ఉంటుంది, ఈ ల్యాండ్ కొను బాగుంటుంది, లేదా ఇగో ఈ ట్రేడింగ్లో పెట్టు డబ్బులు 10% వస్తాయి, లేదా ఇగో 2 కార్లు కొను సెల్ఫ్ డ్రైవింగ్ ఇద్దాం, లేదా ఇక్కడ ఇగో ఉద్యోగం వచ్చిందట ఇటుకు ఒక 5 లక్షలు కడితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కట్టేసేయి. ఇలా ఎవరన్నా ఏదన్నా వచ్చి మీకు చెబితే సరే అనే పరిస్థితిలో ఉన్నారు. డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అనేటువంటి ఆలోచనలలో కూడా ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండండి. మీ నీడను కూడా మీరు నమ్మద్దు. గురుగారు, ఏప్రిల్ మాసం ఈ కన్యా రాశి వాళ్ళకి శత్రువుల పరిస్థితి ఏంటి, అలాగే నరఘోష నరదృష్టి తాలూకా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? శత్రువులకు సంబంధించినటువంటి బాధలు కానీ శత్రువులకు సంబంధించినవి మొదలు కాబోతున్నవి. ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుండి కూడా నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. ఏదన్నా పని చేద్దామన్నా ఏమైనా చేద్దామన్నా కూడా వీరిపైన కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇట్లా ఉంది. ఇప్పుడు అష్టమ శనికి సంబంధించింది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా పట్టించుకోవద్దు. మిరియాలను కాల్చాలి, చక్కగా మిరియాలను కాల్చి మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అదేవిధంగా పచ్చకర్పూరము, ఇలాచీలు ఇవన్నీ కూడా వేసి ముద్ద కర్పూరంతో ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి చిప్పలో కానీ ఎండు చిప్పలో కానీ వేసి వీటన్నిటిని కూడా కాల్చిన తర్వాత అక్కడ ఏర్పడినటువంటి ఆ భస్మ ఏదైతే ఉందో అందులో కొంత నెయ్యిని వేసి చక్కగా రంగరించి ఆ బొట్టును రోజు పెట్టుకోవడం ద్వారా ఇలాంటి నరఘోష నరబాధ ఉండదు. ఓకే, ఇక విద్యార్థుల పరిస్థితి కావచ్చు, నిరుద్యోగులు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? విద్యార్థులకైతే కొంచెం బాగాలేదు. ఎందుకంటే గురువు యొక్క బలం లేదు. అదేవిధంగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవద్దు, గట్టిగా చదవండి అనేది ఒకటే నేను చెప్తాను. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం ఓవరాల్గా బాగుంటుంది అంటారు? ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వీరు కూడా అధికంగా లక్ష్మీదేవి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవాలి. పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలు, బుధుడు అంటే
వీళ్ళకు కూడా బుధుడే అధిపతి కనుక కొంత దేవాలయాలలో నైవేద్యం డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. పులిహోర కానీ లైక్ ఏదైనా కానీ డొనేట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే ఏదైనా కూడా వ్యక్తిగత జాతకము అనేది గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు బాగున్నాయి, శుక్రుని దశలో ఉన్నారు, కొనండి ప్రాపర్టీస్. ఎవరద్దన్నారు? గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, చదువులో అద్భుతం మీకే వస్తుంది. ఏదైనా వ్యక్తిగత జాతకం మీదనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించుకోండి. వన్స్ కలవక ముందు కలిసిన తర్వాత అనేది నన్ను అనేది గుర్తుంచుకుంటారు. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఈ మాసం మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.